శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ స్వరము విన్న గొర్రెలు అతనిని వెంబడిస్తాయి. అవునండి, ప్రభు తన యొక్క పిల్లలను పిలుస్తాడు, వారితో మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడుగా పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఉన్న దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆది కాలము నుండి ఆధునిక కాలం వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇర్మియా భక్తుడు అంటాడు, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమగునది ప్రారంభమై ఆ వాక్కు ప్రత్యక్షమవుతూ వచ్చి ఉన్నది అంటాడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో. దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. దేవుని స్వరాన్ని భక్తుడు వింటూ ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ భాషలో మాట్లాడతాడు అని అడిగేవారు చాలామంది ఉన్నారు. ప్రభు కలల ద్వారా, దర్శనముల ద్వారా, పరిశుద్ధ లేఖనము ద్వారా, నీ హృదయములో కలిగించిన ప్రేరణ ద్వారా, ప్రవచనముల ద్వారా పలు విధములుగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే దేవుని యొక్క మాటలను దేవుని పిల్లలు విని దానిని వెంబడించి ఆయనిచ్చే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోనికి వెళ్లకుండా దేవుని స్వరము లాంటి స్వరముతోనే, దేవుడు మాట్లాడే విధంగానే దుష్టుడైన సైతాన్ను కూడా అనుకరిస్తాడు. హృదయ ప్రేరణ దేవుడు అనుగ్రహిస్తే దుష్టుడైన సైతాను కూడా హృదయాలను ప్రేరేపిస్తాడు. కలల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే దుష్టుడైన సైతాను కలలు కూడా నీకు అనుగ్రహించి నిన్ను దారి తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే దుష్టుడు కూడా ప్రవచనాలు పలికిస్తాడు. ఇలా దేవుడు ఏ ఏ విధాలుగా మాట్లాడుతాడో అన్ని విధాలుగా కూడా దుష్టుడు అనుకరించి దేవుని పిల్లలను దారి తప్పించాలని, దేవుని యొక్క మార్గము నుండి, సరళత నుండి వారిని వైదొలిగేలాగా చెయ్యాలని వాడు ప్రయత్న పడుతూనే ఉంటాడు. మరి దేవుని స్వరమేదో, దుష్టుని స్వరమేదో మనం ఏ విధంగా గుర్తించగలుగుతాము? దేవుని స్వరాన్ని, దుష్టుని స్వరాన్ని మనం గుర్తించడానికి మనకు వివేచన అవసరము, మనకు పరిశోధన అవసరము. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి అని చెబుతున్నాడు ప్రభు. అవునండి, కల రాగానే భయపడవద్దు, ప్రవచనం రాగానే కంగారు పడవద్దు. దేవుని నుండి వచ్చిన ప్రేరణో, దుష్టుని నుండి వచ్చిన ప్రేరణో వివేచించడానికి కాస్తంత మీరు వేచి ఉండండి. ఒక శుభసూచకమైనటువంటి మాటను ప్రభు పలుకుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అని ఊరుకోలేదు, నా స్వరము ఎరుగును అన్నాడు. అవునండి, దేవుని స్వరమేదో, దుష్టుని స్వరమేదో ఎరిగే ప్రత్యక్షత కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కంగారు పడుతూ కలవరంతో నిండే కంటే ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని వాక్యముతో సహవాసం చేస్తే దేవుని స్వరాన్ని, దుష్టుని స్వరాన్ని స్పష్టంగా మనము గుర్తెరగగలుగుతాం. నా గొర్రెలు నా స్వరము ఎరుగును అన్న దేవోక్తి మనలో నెరవేరుతుంది. భయమెందుకు, కలవరమెందుకు? అనుమానాన్ని, సందేహాన్ని విడిచిపెట్టి సంతోషముతో ఆత్మీయ యాత్రలో సాగిపోదాం. కాపరి స్వరమును ఎరిగే గొర్రెలమవుదాం. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.